రైట్ వినోద్, మరి గతంలో మద్దిలపాలెం షెల్టర్ ఏదైతే ఉందో మరి అక్కడున్న సుమారు కొన్ని వందల కొలది తోపుడు బళ్ళు వ్యాపారస్తులు అలాగే సంత కార్మికులు మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు అనేకమైన బాధలు నోర్చుకొని మరి ఆ రోజు కూడా ఇదే మున్సిపాలిటీ అధికారులు మరి తీసేసినప్పుడు నానా రకాల ఇబ్బందులు పడి ఈరోజు జీవీఎంసీని ఆ రోజు ఆశ్రయించిన కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వారికి అండగా నిలబడుతూ మరి ఒక పక్క ఎంపీగా గతంలో మరి పోటీ చేసిన దేవర శంకర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు నమస్తే. అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఈ తోపుడు బండి కార్మికులందరూ రోడ్డు మీద పడిపోవడానికి కారణం ఎవరు? దీని వెనకాతలు ఎవరున్నారు? ఎన్నో సంవత్సరాలు బట్టి రోడ్ల మీద తోపుడు బళ్ళు అవనవండి, బడ్డీలు అవనవండి, ఏదైనా సరే గవర్నమెంట్ ఆశీలన్నీ తీసుకుంటుంది. ఇల్లీగల్గా ఏం జరగట్లేదే, ఇదేమో ఇల్లీగల్గా చేయట్లేదే. ఒక సాధారణమైన మనిషి 4 చక్రాల బండి మీద నిమ్మకాయలు అవనవండి, కూరగాయలు అవనండి, ఏది పడితే అది అమ్ముకుంటున్నారు. అది కూడా ఆశీలు కట్టి, అది ఇల్లీగల్ కాదు. అలాంటిది ఈరోజు ఇష్యూ, ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ విశాఖపట్నంలో వచ్చింది. కానీ త్వరలో విశాఖపట్నమే కాదు, స్టేట్ పరంగా ఇది పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఎవరికి తెలియదండి. మీరు ధర్నాలు చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరో అరుస్తున్నారు రోడ్ల మీద, మమ్మల్ని గవర్నమెంట్ ఎలా చేసింది, కూటమి ప్రభుత్వం నాశనం చేసింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. మీరు ఎంతసేపు పొలిటికల్గానే ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అబ్జెక్షన్ ఎవరు చేశారు అనేది మనం ఒక సాధారణ మనిషికి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా వచ్చి చెప్తే వాళ్ళ వెనకాల వెళ్ళి వీళ్ళు కూడా పరిగెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎవరు చేశారు అనేది ముందుగా నేను ట్రై చేశాను. మొత్తం అంతా ఎంక్వైరీ చేసేసరికి మనకి కలెక్టర్ ఆఫీసుల్లో జీవీఎంసీ కమిషనర్ దగ్గర ఉన్నామండి, ఎవరి దగ్గర ఉన్నామండి, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది అడిగితే ఎవరు మనకి ఇవ్వలేదు. ఏదో విధంగా నేను ఇది సంపాదించుకొని వచ్చాను. మ్యాటర్ ఏంటంటే ఒకే ఒక పర్సన్, కేవలం ఒక జనసేన కార్పొరేటర్ మాత్రమే, పీతలమూర్తి అనే పర్సన్ ఇది హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా ఏ విధంగా ఫుడ్ కోర్ట్ అని తీసేయాలని చెప్పేసి ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఏపీ స్టేట్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఏవైతే బడ్డీలు ఉన్నాయో అన్నీ తీసేయాలని చెప్పి పిటిషన్ వేశారు. అసలు పీతలమూర్తి అనే పర్సన్కి బడ్డీలకి తోపుడు బళ్ళకి సంబంధం ఏంటి? ఒక గవర్నర్, ఒక ఎమ్మెల్యే అవనవండి, ఒక ఎంపీ అవనండి, ఒక మినిస్టర్ అవనవండి, సీఎం అవనే, పీఎం అని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. 2014లో మనకి యాక్ట్, సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది, తోపుడు బళ్ళని టచ్ చేయరాదు, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ దీన్ని అబ్జెక్షన్ ఎందుకు చేస్తుంది? హైకోర్టు నుంచి పిటిషన్ తెచ్చారు. ఓకే, హైకోర్టులో మీకు ఇబ్బందిగా ఉంది, ఇల్లీగల్గా నడుపుతున్నారు అన్నప్పుడు, మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు పిటిషన్ తెచ్చినప్పుడు ఏం చేయాలి? నోటీసులు చూపించి తీయాలి. ఈ నోటీసులు ఎవరికి చూపించకుండా మీరు ఇష్టం అన్నట్టు కొన్ని తీసి ఎక్కడ పెట్టాలి? జాగ్రత్త పెట్టాలి. ఏది పడితే అవి ఎర్రగొడిసారు ఇష్టం అన్నట్టు. వాళ్ళు మళ్ళీ ఎలా తెచ్చుకుంటారు? మీరు ఇస్తారా? ఎవరు? ఇప్పుడు ఈ పిటిషన్లన్నీ వేశారు. వాళ్ళు రిప్లై ఇచ్చుకోవడానికి టైం ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళు రిప్లై ఇచ్చి వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్తేనే కదా అన్నీ తీయాలి. మీరు సడన్గా వచ్చి తీసేయాలంటే ఎలాగవుతుంది? కాబట్టి ఇది ఎమ్మెల్యే అవనా, ఎంపీ అవనా, మినిస్టర్ ఎవరైనా ఎందుకు పట్టించుకోలేదంటే ఇది కేవలం పీతలమూర్తి అనే పర్సన్ చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ పీతలమూర్తి అంటే ఎవడు ముందుకు రావట్లేదు. దేనికి? బ్లాక్మెయిల్ చేసుకుని సంపాదించేవాడు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి ఇల్లీగల్ వ్యవహారాలు చాలా ఉంటాయి. ఆ ఇల్లీగల్ వ్యవహారాలు చూపిస్తున్నాడు కాబట్టి వాడికి కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు. ఏం చేయకుండా, పీతలమూర్తి అనే పర్సన్కి ఏం చేయకుండా కాంగున్నారు. కానీ అమాయకులైన వీళ్ళకి, సాధారణమైన మనుషుల్ని మీరు వెనకబెట్టి మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము అని సొల్లు మాటలు మీరు చెప్తున్నారు. సొల్లు మాటలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా ఇది పీతలమూర్తి అనే పర్సన్ అబ్జెక్షన్ చేశాడు, మేమేం వాటి గురించి మేమేం డేర్ చేయలేము ఒక మాట చెప్పండి. ఎందుకు అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పడతారు? వీళ్ళు ఎన్ని రోజులను రోడ్ల మీద తిరుగుతారు. ఇప్పుడు వీళ్ళు పొట్టలు కొట్టారు, ఎవరు కాబడతారు? వీళ్ళు ఉపాధి ఎవరు కల్పిస్తారు? ఇప్పుడు గతంలో మాట్లాడతామా?